నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని మదీనా చౌక్ వద్ద వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి, డిఆర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ కిరణ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి 91వ జయంతిని ఈరోజు విశ్వకర్మ సంఘాలు మరియు ఇతర రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యం లోపల ఈనాడు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈనాడు ఆచార్య జయశంకర్ గారిని మనం నిరంతరం స్మరణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసింది జయశంకర్ సార్. తన జీవితాన్ని మొత్తాన్ని కూడాను తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసినటువంటి జయశంకర్ సార్, తెలంగాణ చైతన్యానికి మూలకర్త జయశంకర్ సార్. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఎలా ఉండాలి అన్న ఒక కలగన్నవాడు. ఆ ఒడవని ముచ్చటితోటి తెలంగాణ సోయి తెచ్చినవాడు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినవాడు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ పరిపాలన కొనసాగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అంతా కూడా సమాజం అంతా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ ఆశయాల కోసమైతే జయశంకర్ తన జీవితాన్ని అంతా కూడా అంకితం చేశాడో ఆ ఆశయాల కొనసాగింపుగా మనం అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గతి తప్పిన ప్రతిసారి కూడాను మన జయశంకర్ సార్ని యాద్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కలగన్నది కేవలం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయి తెలంగాణలో ఒక రాజ్యాధికారం కావాలని ఒక కలనే కాదు ఆయనది.
తెలంగాణ వస్తే మన తెలంగాణ, మన భూములు, మన వనరులు, మన ఉద్యోగాలు, మన సంపద అన్నీ కూడా, మన నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా మనకే రావాలని ఏ కల అయితే కన్నాడో ఆ కల గనక మళ్ళీ ఒకవేళ భంగపడితే గనక యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా మళ్ళీ చైతన్యవంతమై ఆ సారి యొక్క ఆశయాల కొనసాగింపు కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, తెలంగాణ అందరూ ఎవరో తెలంగాణ జాతిపితగా ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మేమంతా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ పరంగా తెలంగాణ జాతిపిత అంటే ఒకే ఒక్కడు ఆచార్య జయశంకర్ సార్. ఆయన తప్ప ఇంకొక జాతిపితగా ఊహించడానికి కానీ అంగీకరించడానికి తెలంగాణ సమాజం లేదు. దాన్ని ప్రభుత్వ పరంగా గెజిట్ ద్వారా ప్రకటించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ కళ సాకారమైందంటే కేవలం జయశంకర్ సార్ యొక్క ఆలోచనలోంచి, ఆచరణలోంచి, ఆయన త్యాగంలోంచి మాత్రమే. కాబట్టి ఇవాళ మన వెలుగు చూసిన తెలంగాణను కలకాలం మన ఆశయాలకు అనుగుణంగా వెలుగొందాలంటే ఆ సారి యొక్క ఆశయాల కొనసాగింపుగా మనం అందరం కార్యాచరణలో ఉండడమే నిజమైన ఆయనకు ఇచ్చే నివాళి. సచివాలయం దగ్గర సారి యొక్క విగ్రహాన్ని పెట్టాలి, ట్యాంక్ బండి మీద కూడా సారి యొక్క విగ్రహాన్ని పెట్టాలి. ఇంకా నిజం చెప్పాలంటే సాహిత్య రంగంలో దాశరథి అవార్డు, అలాగే కాళోజీ అవార్డు ఇస్తున్నారు. ఉద్యమకారులు వేలాది మంది బలిదానాలు చేసుకున్న సందర్భంలో ఉద్యమంలో జీవితాన్ని త్యాగం చేసినప్పుడు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఆచార్య జయశంకర్ సార్ పేరు మీద ఉద్యమకారులకు ప్రభుత్వ పరంగా ఒక అవార్డును ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై జయశంకర్ సార్. ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేపడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కరీంనగర్ పట్టణంలో మరి ప్రముఖుల యొక్క విగ్రహాల వద్ద వారి యొక్క జయంతుల్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా జయశంకర్ సార్ యొక్క విగ్రహం దగ్గర కూడా మాకు అలాంటి స్టేజ్ కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ వేదిక ఏర్పడడం జరిగింది. ఇది ఒక అధికారికంగానే కాదు, సకల జనులు, సబ్బండ వర్గాలు, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ప్రతి కుల సంఘాలు, మతపరమైనటువంటి కానీ వర్గబంధమైన ఎవరైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసం ఆయన నిరంతరం 60 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేసినటువంటి ఒక మహనీయుని మరి ఒకే వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి క్రమంతో ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరి వారి అభిప్రాయాలని వెలిబుచ్చడానికి కోసం గతంలో జరిగినాయి, అతను చేసినటువంటి ఒక సేవలను స్మరిస్తూ రాబోయే తరంలో కూడా, రాబోయే రోజుల్లో కూడా సబ్బండ వర్గాలకి ఆ యొక్క తెలంగాణ యొక్క రాష్ట్ర ఫలితాలని అందించడం కోసం మరి కార్యాచరణ చేయడానికి కోసం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరి వేదిక, అందరూ వారి అభిప్రాయాల్ని వారితో ఉన్నటువంటి మమేకమై నడిచినటువంటి ఒక స్మృతులని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజంతా కొనసాగే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమానికి వేదికనిచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది సకల జనులు, సబ్బండ వర్గాల యొక్క పండుగ జయశంకర్ సార్ యొక్క జయంతి అని చెప్పి మరోసారి మీకు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ వారి యొక్క పాఠ్యపుస్తకాల్లో వారి గురించి తెలియపరచాలి, చిన్నారులకు రేపు రాబోయే తరం వారికి అందివ్వాలి. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఆయన పాఠాలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే సచివాలయంలో సార్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే అనేక పార్కులకు ఆంధ్ర వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇప్పటికీ, కానీ జయశంకర్ సార్ యొక్క పార్కుకు కూడా, ఉద్యానవనానికి కూడా ఒక పేరు పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అన్ని అధికారులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నారు, గాంధీ జయంతి చేస్తూ ఉన్నారు, దాంతో పాటుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తిప్పారపు శ్రీనివాస్, విశ్వబ్రహ్మణ, టౌన్ కర్నూలు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, దయచేసి జయశంకర్ సార్ని మన జాతిపితగా మీరు ప్రకటించండి. అలాగే వారి కాంస్య విగ్రహాన్ని మీరు సచివాలయంలో మరి స్థాపించాలని కోరుకుంటున్నాము. ఇది చేసేది ఉంటే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీరు జయశంకర్ సార్కి చాలా గౌరవం ఇస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లు గద్దె జగదీశ్వరాచారి, వేవా అసోసియేషన్, కరీంనగర్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం
విశ్వబ్రాహ్మణులే అందరూ కలిసికట్టుగా జయంతి జరుపుకుంటున్నారు. ఒక విశ్వబ్రాహ్మణులే కాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరి వాడు. తెలంగాణ ఈరోజు చిత్రించడానికి ప్రధానమైన కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆనాడు తెలంగాణ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించి కేసీఆర్ గారిని వేలుబట్టి ముందుకు నడిపించి తెలంగాణ సాధనలో ఎంతో ముందుండి ఈరోజు నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన ఈ తెలంగాణ మనం అందరం చూస్తున్నాం. కానీ వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. మరియు సెక్రటరియట్ సచివాలయం కాడ కానీ ట్యాంకు బండ కానీ వారి విగ్రహం ఏర్పాటు చేసి అన్ని గతంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసినాం. అన్ని జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను నెలకొల్పి జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజు రాజు.